ఓం శ్రీ మహాగణాధిపతయ నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. ఓం నమో నారాయణాయ నమ. ముందుగా మా ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఒక కథ చెప్పబోతున్నానండి మీకోసం. ఈ కథ ఏంటి, అసలు దేని గురించి ఈ కథ అనుకుంటున్నారా? ఈ కథ మన అందరి గురించే, మనకు అవసరమైన కథ. ఏ కథ ఏంది? అవునండి, ఆల్రెడీ తమ్మునేలు చూశారు కదా, అపైర కుబేరులు అవ్వడం ఎలాగా. సో అందరికీ ఆశ ఉంటుంది కదా, మాకు డబ్బులు కలగాలి, మేము కూడా లగ్జరీగా బతకాలి, కంఫర్ట్గా లైఫ్ అనుభవించాలి. సో ఇవన్నీ కావాలంటే మనకు డబ్బులు కావాలి. సో అలాంటి అపర కుబేరులు అవ్వాలంటే అలాంటి లక్ష్మీ కటాక్షం కలగాలంటే మనం ఏం చేయాలి? సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఈ కథ వినాల్సిందే. సో ఈ కథ చివరి వరకు చూడండి. అసలు ఏం జరుగుతుంది, ఏం చేయాలి, మనం ఏం చేస్తే మనం అపర కుబేరులు అవ్వగలుగుతామో ఈ కథ ప్లీజ్ చివరి వరకు చూడండి. ఒకవేళ మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎంతోమందికి షేర్ చేయండి. వాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో బాగుపడాలని కోరుకోండి. మనం అప్పుడే బాగుపడితే సరిపోదు కదా. సో అందరూ బాగుండాలి, మనము బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు. సో అన్న మాట ఊరికే రాలేదు కదా. సో మన సనాతన ధర్మం మనకు నేర్పించింది అది. కాబట్టి అందరూ బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరు, ప్రతి మంచి వాళ్ళు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, అలాగే లైక్ చేయమని చెప్పండి. ఇలాంటి వీడియోలు మీకోసం ఎన్నో చేయాలనుకుంటాం మేము కూడా. రైట్. సో ఇంకా లాగ్ లేకుండా, ఇంకా లాగ్ చేస్తున్నాడు కదా, ఏంది ఇంకా చెప్తాడా చెప్పడా, వద్దు చెప్పేస్తాను మీ గురించి. రైట్. కథలోకి వెళితే ఇది నేను ఏదో కల్పిత కథ కాదు. ఈ కథ అనేది మనకు శాస్త్రాల్లో, మన పురాణాల్లో మనకు భగవంతుడి ద్వారా మనకు వచ్చిన కథ. సో ఈ కథలో ఏంటి అంటే, పురాణంలో ఒకానొకప్పుడు ఇద్దరు దంపతులు ఉండేవారు. సో అయితే వాళ్ళకి చాలా కాలంగా పిల్లలు కలగలేదు. సో అందుకని వాళ్ళు ఎన్నో పూజలు తపస్సులు చేయంగా కొన్ని 16 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు వాళ్ళకు కొడుకు పుట్టాడు. సో ఇప్పుడున్న కాలంలో కూడా చాలామందికి పిల్లలు అవ్వట్లేదు. చాలామంది కూడా మాకు పిల్లలు కాలేదని చెప్పి చాలా బాధపడుతుంటారు. ఆ బాధ వాళ్ళకే తెలుసు. సో అలాగే ఆ తల్లిదండ్రులు కూడా ఆ రోజు ఎంతో బాధపడ్డ తర్వాత ఎన్నో సంవత్సరాలకి కలిగిన ఒకగానొక కుమారుడు. సో అలాంటప్పుడు ఆ కొడుకుని ఎంత అల్లారు ముద్దుగా పెంచుతారో ఎవరు చెప్పనవసరం లేదు. ఇప్పుడున్న తల్లిదండ్రులు ఇంకా బాగా అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. సో అలాగే వాళ్ళు కూడా వాళ్ళ కొడుకుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. కాకపోతే ఆ గారాబమే ఆ కొడుకు యొక్క క్యారెక్టర్ అనేది చాలా బ్యాడ్గా తయారవడానికి కారణమైంది. ఏమైంది? సో వాళ్ళమ్మ ఎప్పుడు ఆ కొడుకు బయటికి వెళ్ళి ఆడుకోవడం కానీ, అల్లరి చేయడం కానీ, ఇలాంటి విషయాలు తండ్రికి చెప్పకుండా దాచిపెట్టేది. ఎక్కడ తండ్రికి చెప్తే తండ్రి మందలిస్తాడో, తండ్రి కొడతాడో అని చెప్పేసి తల్లి ఎప్పుడు అలాగా ఆ అబ్బాయిని అలాగా దూరంగా పెట్టేదన్నమాట. సో తనకు కావాల్సిన ప్రతి వస్తువు తను ఇచ్చేదన్నమాట. చిన్నప్పుడు చాక్లెట్ అడిగితే చాక్లెట్ అని, బిస్కెట్ అడిగితే బిస్కెట్ అని, ఏదో ఇంకో వస్తువు అడిగితే వస్తువు అని, తన శక్తి కొలది తన దగ్గర ఉన్న వాటితో ఇచ్చేది. సో ఇలా పెరుగుతూ అబ్బాయి పెద్దవాడైపోయాడు. అలా పెద్దవాడైన ఆ అబ్బాయి చిన్నప్పుడు చిన్న కోరికలతో సరిపోతుంది. కానీ పెద్దగా అయ్యే కొద్దీ నాకు బండి కావాలనో, లేకపోతే ఇప్పుడున్న కాలం ప్రకారం చెప్తున్నాను, బండి కావాలనో, లేకపోతే నాకు ఇంకో కార్ కావాలనో, ఇంకోటి కావాలని అడుగుతూ ఉంటాడు. సో ఇలా అబ్బాయి అలా పెరుగుతూ ఉండడం వల్ల, అలాంటి వాతావరణం పెరగడం వల్ల అమ్మ ఎప్పుడు నన్ను సహకరిస్తుంది కదా, నేను అడిగినప్పుడల్లా నాకు డబ్బు ఇస్తుంది కదా, నేను ఏది కావాలంటే ఆ కోరిక తీరుస్తుంది కదా అని ఆ ఉద్దేశంతో తను ఇంకా అలాగే పెరుగుతూ జూదం ఆడడం, ఇలా విచిత్రమైన అన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి, అవన్నీ అలవర్చుకోవడం స్టార్ట్ చేశాడు. సో అలా జరుగుతుండగా, కానీ ఈ విషయాలు తల్లి ఎప్పుడు తండ్రికి చెప్పలేదు. ఆ తండ్రికి చెప్పింటే మందలించి దారిలో పెట్టేవాడేమో, కానీ చెప్పలేదు. సో ఇది ఇలాగే కొనసాగింది. కానీ ఒకానొక స్థితి, ఎలాంటి స్థితి వచ్చిందంటే, తన దగ్గర డబ్బు లేదు. అప్పుడు తన కొడుకు వచ్చేసి నువ్వు ఇస్తావా ఇయ్యావా లేకపోతే నేను చచ్చిపోతాను అనే ఒక బెదిరింపు, ఏదో చిన్నప్పుడు పిల్లవాళ్ళందరూ మనల్ని ఏడిపించి వాళ్ళకి కావాల్సిన విషయాన్ని సాధించుకుంటారు. అది అలాగే అలవాటు పడితే పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఇంకా ఏదో చెప్పి అలాగే సాధించుకోవాలని ట్రై చేస్తారు. ఇప్పుడు నేను చచ్చిపోతాను, లేకపోతే ఇవ్వకపోతే వెళ్ళిపోతానని చెప్పేసి బెదిరిస్తూ ఉంటారు. సో ఆ తల్లి భయపడి, వాళ్ళ నాన్నగారు ఒక రాజ్యంలో ఒక మహారాజు దగ్గర ఆస్థాన పండితుడిగా పనిచేసేవాడు. సో ఆయనకు ఒక బిరుదుగా ఒక ఉంగరాన్ని ఇచ్చింటారు. అది అంత తేలికైన ఉంగరం, అది ఎంతో విలువైన ఉంగరం. సో వాళ్ళమ్మ అలాంటి ఉంగరాన్ని తన కొడుకు అడిగాడని చెప్పేసి, అవును ఇది మా భర్తకి ఇచ్చిన గుర్తింపు అని చెప్పేసి కూడా గుర్తించకుండా తన కొడుకు అడిగిన దానికని చెప్పేసి అది తనకి ఇచ్చేస్తుంది. ఆ కొడుకు తనకి తీసుకువెళ్ళి దాని ఒక అంగడిలో తాకట్టు పెట్టేసి తన వ్యసనాలకు ఉపయోగించుకుంటాడు. సో ఇది తెలిసిన తన తండ్రి ఆ ఉంగరం ఎక్కడ వెళ్ళిందని అడిగితే, ఆ ఉంగరం ఇలా జరిగిందని అడిగితే, అక్కడ ఎవరైతే మార్వడి వాళ్ళో, ఎవరైతే వైశ్యులో ఎవరైతే ఉంటారు కదా కొనుక్కునే వాళ్ళు, సో వాళ్ళ దగ్గర వెళ్ళి ఆ ఉంగరం తీసుకొని వచ్చాడు. సో జరిగిన కథ అంటూ తనకు తెలిసిపోయింది.
ఇంకా తన తండ్రికి ఈ విషయం తెలిసిందని తెలుసుకున్న ఆ కొడుకు, నేను వెళ్తే ఇంకా మా తండ్రి నన్ను ఇంకేం చేస్తాడో, కొడతాడో, తిడతాడో, చంపేస్తాడో అనే భయంతో ఇంటికి వెళ్ళకుండా తను అక్కడి నుంచి పారిపోతాడు. పారిపోయి ఇన్ని రోజులు అమ్మ పెడుతుంది కదా తనకు తెలియట్లేదు ఆ తిండి విలువ అనేది, ఆ బట్ట విలువ అనేది. సో ఆకలి అనేది చాలా సులువుగా తీరిపోయేది. అందువల్ల తనకు ఆ ఆకలి గురించి అప్పుడు తెలియలేదు. కానీ ఇప్పుడు తను ఎప్పుడైతే తన తల్లి నుంచి దూరంగా వచ్చాడో అప్పుడు తనకు తెలియడం స్టార్ట్ అయింది. ఒక రోజు ఉండగలుగుతాడు. సో ఒక రోజు కాస్త 2 రోజులు 3 రోజులు అవుతూ వస్తుంది. సో అలా అవ్వడం వల్ల తనకు ఆకలి ఎక్కువ అయిపోయింది. సో అంత ఆకలి ఎక్కువ అయిపోయేసరికి ఇంకా తను తట్టుకోలేక ఒక గ్రామాన్ని చేరుకుంటాడు. ఆ గ్రామంలో ఆ రోజంతా అలాగే ఉపవాసంతో ఉండాల్సి వచ్చింది. కాకపోతే అదృష్టం కొద్దీ ఆడొక శివాలయం కనిపించింది. సో గుడిలోకి వెళ్తే ఏదో ప్రసాదం దొరుకుతుందేమో అన్న ఆశతోటి ఆ శివాలయానికి వెళ్తాడు. సో ఆ రోజంతా అక్కడ కూర్చుంటాడు. సో బట్టలు మాసిపోయి ఉంటాయి, మురిగ్గా ఉంటాయి. ఎవరైనా చూస్తే మామూలు భక్తుడు అనుకోరు కదా, ఎవరు అడుక్కునే వాళ్ళే అనుకుంటారు. సో అలా ఉన్న ఆ వ్యక్తి ఆ రోజంతా అలాగే కూర్చొని ప్రసాదం పెడతారని చూస్తున్నాడు. కానీ ఎవరు అక్కడ ప్రసాదం పెట్టలేదు. ఆ రోజు అదృష్టం కొద్దీ ఎవరు ప్రసాదాలు తీసుకురాలేదు. ఎందుకంటే ఆ రోజు మహాశివరాత్రి, అందుకే భక్తులు ఎవరు ప్రసాదాలు తీసుకురాలేదు. అందరూ ఉపవాసంగా ఉన్నారు కాబట్టి శివలింగానికి అభిషేకం ఒకటి చేశారు, కానీ ఎవరు ప్రసాదాలు పంచట్లేదు. ఉపవాసం అనే ఒక దీక్ష ఉంది కాబట్టి అందరూ ఉపవాసంగా ఉన్నారు కాబట్టి ప్రసాదం పంచలేదు. కాకపోతే అందరు వెళ్ళేదాకా ఆ రోజంతా ఎదురు చూస్తుంటే గర్భగుడిలో శివుడి దగ్గర ఒక మామిడి పండు ఏదో ఉన్నదన్నమాట. సో ఆ మామిడి పండు తనకు కనిపించింది. కానీ ఇప్పుడు అందరు ఉన్నారు కదా, అలా అని చెప్పి గుడిలోకి వెళ్ళలేము కదా. సో వెళ్ళలేము. సో ఆ విధంగా ఆ రోజంతా ఉపవాసం ఉండడం జరిగింది. ఉపవాసం ఉండడం తర్వాత అందరూ వెళ్ళిపోయారు. భక్తులు వెళ్ళిపోయిన తర్వాత చివరిగా రాత్రి అందరు పడుకున్నారులే అన్న టైంలో తను ఆ గుడిలోకి ప్రవేశించి ఆ మామిడి పండు తీసుకుందామని ట్రై చేశాడు. ఆ విషయం చూసిన ఎవరో కొందరు భక్తులు తను శివుడికి అలంకరించిన బంగారాలు లేదా వజ్రాలు ఏవైతే ఉన్నాయో అలాంటివి అలంకరించుంటారు కదా, అవి దొంగలించడానికి వచ్చాడేమని చెప్పేసి ఆ మనిషిని పట్టుకొని కొట్టి చంపేశారు. కానీ ఆ వ్యక్తి ఆ రోజు తెలుసో తెలియకో ఉపవాసం ఉండడం ఒక మంచి విషయం, అండ్ శివాలయంలో ఉండడం ఇంకో మంచి విషయం. భక్తులందరితో పాటు అక్కడ కూర్చున్నాడు కాబట్టి వాళ్ళందరితో పాటు భక్తుల్లో ఏదో జపం చేయాలి, ఏదో పూజ చేయాలి కాబట్టి వాళ్ళతో పాటు అనుకోకుండా వాళ్ళ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇవి చేయడం వల్ల అండ్ ఆ శివాలయంలో అడుగు పెట్టడం వల్ల తనకు కలిగిన పుణ్యం అంతా ఇంత కాదు. ఈ జన్మలో అనుభవించిన ఈ శిక్షకు వచ్చే జన్మలో మహారాజుగా తను జన్మించాల్సిన వరం భగవంతుడు ఇచ్చాడు. సో నెక్స్ట్ జన్మలో మహారాజుగా జన్మించి ఎన్నో గుడ్లు, గోపురాలు, ఎంతోమందికి మంచి విషయాలు, ఇలా డ్యాములని, ఇలా బ్రిడ్జ్లని, బావులని ఇలా ఎన్నో చేయడం ద్వారా తను ఇంకా కీర్తి గడించి మంచి శివభక్తుడిగా పేరుగాంచాడు. అంత చాలా భక్తుడైనందుకు ఈ జన్మలో మహారాజుగా ఇంకా వచ్చినందుకు నెక్స్ట్ జన్మలో శివుడు అతన్ని కుబేరుడుగా మార్చాడు. అవునండి, మీరు విన్నది కరెక్టే. ఎవరైతే కుబేరుడు అని అంటున్నామో, ఎవరైతే కుబేరుడు చాలా డబ్బుకు అధిపతి, ఈ నగలు కానీ బంగారం కానీ సకల వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ ఏమైనా సకల సంపదలకు అధిపతి ఎవరని అంటున్నామో ఆయన కుబేరుడు అండి. ఆ కుబేరుడు కథేనండి ఇది. ఒకప్పుడు కుబేరుడు పూజలు ఏం చేయలేదు, కానీ అనుకోకుండా చేసిన ఒక పూజ తనకు ఎంతో మేలు కలిగించింది. అలాంటిది మీరెందుకు చేయలేరు? సో మనసు పెట్టి చేయండి, మీరు కూడా ఈరోజు కాకపోతే రేపు కుబేరులు అవుతారు. ఓం నమః శివాయ. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నమః శివాయ.